హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చాలా సింపుల్ అయిన కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. పొట్లకాయతో కర్రీ చేసుకుందాం. అది ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా కుక్కర్లోనే రెడీ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని పీల్ చేసేసి పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవిగా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనమాట. కర్రీలో కలుపుకొని తినేటప్పుడైనా పిల్లలకైనా పెద్దలకైనా నోట్లో పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చక్కగా బాగా ఉడికి చాలా బాగుంటుంది. ఇది మనం డైరెక్ట్గా చేసేసుకుంటున్నామండి. కుక్కర్ తాలింపు పెట్టేసేసుకున్నాను. ఇది కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే ఇంతకుముందు తోడుతో చేసుకునేవాళ్ళు, వండి కుమ్మరిచ్చి తాలింపు వేసి అలా చేసుకునేవాళ్ళు. ఇలా చేసుకునేటప్పుడు మనకి కొంతమందికి కుదరకపోవచ్చు కదా. కొంచెం ఉడికి ఎక్కువ వచ్చింది అనుకోండి గుజ్జుగా అయిపోతుంది, కొంచెం ఉడుకు తక్కువ వచ్చింది అనుకోండి బిరుసుగా ఉంటుంది. అలాంటప్పుడు అలా కాకుండా అని ఇలా చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది కుక్కర్లో. అది కాక బాలింతలకు కూడా ఎక్కువ పెడతాం పొట్లకాయ కూర. ఆ చేసేటప్పుడు రోజు వండి కుమ్మరిచ్చి చేయాలన్నా, లేదా కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళకైనా కానీ ఇలా తీసుకొని వెళ్ళాలంటే కుదరదు పొద్దున్నే. అందుకని ఎక్కువ అవాయిడ్ చేసేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు. అందుకని ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా హెల్తీగా తినొచ్చు. పొట్లకాయలు చాలా బాగుంటుంది. తాలింపు వేగనిద్దాము. మామూలు రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునే తాలింపులాగా తాలింపు వేసేసుకుంటాం. ఇందులో నేను ఏంటంటే పెసరపప్పు కూడా ఆల్రెడీ పెట్టేసి ఉంచానమాట. కొంచెం పప్పులు బిరుసుదనం లేకుండా డైరెక్ట్గా టైం లేనప్పుడు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు, లేదా పెసరపప్పు చక్కగా పెట్టేసుకోవచ్చు. తాలింపు చిటపడమంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువైనా వేసుకోవచ్చు. ఇంగువ వద్దనుకున్న వాళ్ళు ఇంగువ అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇంగువ వేసుకున్నామని అంటే చక్కగా కొంచెం గ్యాస్కి అది ఫామ్ అవ్వకుండా చక్కగా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు చిన్నులపాయలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టు తీయకుండా అయినా వేసేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. తాలింపు అంతా వేగింది కదా. చిన్నులపాయలు ఎక్కువ వేగనవసరం లేదండి, ఎందుకంటే వేగిది అంటే దాని పోషకాలన్నీ ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సన్న పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకోవటమేనండి. పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా. ఇందులోనే పెసరపప్పు నేను ఎక్కువే వేసుకున్నాను అండి. చక్కగా మనకి మంచి ప్రోటీన్ కదా మనకి. దీంతో పాటు పొట్లకాయతో పప్పు కూడా బాగా కలిసి మంచిగా ఉంటుంది. ఒకసారి ఇది కలపెట్టేసుకుందాం. ఒకసారి కుదించేసుకున్నాక ఇంకా దీంట్లోకి కొద్దిగా పసుపు, ఇంకా మనం కావాల్సినవి వేసేసుకోవటమేనండి. మీరు పచ్చిమిరకాయలు వేసుకుంటానంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, లేదా ఉప్పు, టేస్ట్కి సరిపడా సాల్ట్. నేనైతే వెల్లుల్లి కారం వేసేసుకుంటానండి, టేస్ట్కి సరిపడా కారం కూడా అనమాట. ఇప్పుడు మనం ఒకసారి కలపెట్టేసేసుకున్నాము. ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి 1 or 2 విజిల్స్ రానిచ్చేసేస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేశానండి. ఇంకా ఒక 2 విజిల్స్ రానిచ్చేసేసామంటే మన కూర రెడీ అయిపోయి. దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా ఏమీ వేయని అవసరం లేదు. విజిల్ వచ్చేదా వెయిట్ చేద్దాము. ఇదిగోండి, ప్రెషర్ ఆవిరిపోయిన తర్వాత మన పొట్లకాయ కూర మూత తీసాను. చూడండి, చక్కగా పప్పులుగా చక్కగా ముక్క ఉడికి చక్కగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా తినగలిగేలాగా మెత్తగా గుజ్జుగా క్రిస్పీగా చిక్కకుండా ముక్క అన్నది బాగుంది. అంతేనండి, చాలా చూసారా ఎంత సింపుల్గానూ మన పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం వేడివేడిగా బాక్స్లో పెట్టేయచ్చు, లేదా అన్నంలో వడ్డించేసేసుకోవచ్చు. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి, వేడివేడిగా మన పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా పెసరపప్పు ఉడికి ముక్కలు చితకకుండా చిన్న చిన్న ముక్కలుగా చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. చాలా 5 నిమిషాలు క్విక్గా అయిపోతుంది మనకి చేసుకోవడానికి కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.